నమస్తే. ఇటీవల టీజీపీఎస్సీ నిర్వహించినటువంటి గ్రూప్ 1 సంబంధించినటువంటి ఫలితాలు వెలువడడం జరిగింది. దాంట్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి కావడం జరిగింది. మెడికల్ టెస్టులు కూడా పూర్తి కావడం జరిగింది. మొత్తం ఉన్నటువంటి 563 పోస్టుల్లో అవకతవకలు జరిగినాయి అనేది చాలా మంది వాదన. మరో పక్కన వాళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఈ ఉద్యోగాలు చాలా మంది అక్రమంగా పొందడం జరిగింది. ఒకే సంబంధించినటువంటి సెంటర్లో చాలా మందికి ఉద్యోగాలు వచ్చినాయి అంటూ కొంతమంది కోర్టు బాట కూడా పట్టడం జరిగింది. కానీ వీళ్ళు ఈరోజు చెప్తున్నటువంటి అంశం ముఖ్యంగా మేము ఖచ్చితంగా ఉద్యోగాలు సాధించడం కోసం చాలా కష్టపడడం జరిగింది. కుటుంబాలను కూడా వదిలేసి రావడం జరిగింది. కానీ చివరి నిమిషంలో ఉద్యోగాలు సాధించినప్పటికీ తీరా వచ్చేసరికి కోర్టు కేసులతోటి మాకు నియామక పత్రాలు ఇవ్వకుండా ఆగిపోయినాయి అన్నటువంటి భావనను వ్యక్తపరుస్తూ వాళ్ళు ఆవేదన చెందుతా ఉన్నారు. ఈరోజు ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి కూడా వాళ్ళ ఆవేదన కూడా వ్యక్తపరచడం జరిగింది. ఒకసారి ఈ గ్రూప్ 1 సంబంధించిన అభ్యర్థులు మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏందన్న ఇవాళ ప్రధానంగా మీరు ప్రభుత్వానికి తెలియజేసేది ఏంది? ఒక పక్కన మీకు ఉద్యోగాలు వచ్చినప్పుడు కూడా నియామక పత్రాలు అందుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు. సో ఏం చెప్పదలుచుకున్నారు? సో ఈ ఎగ్జామ్కి సంబంధించిన అందరూ స్టేక్ హోల్డర్స్కి మా వినతి ఏంటంటే, మేమందరం మెరిట్తో మాత్రమే వచ్చాము. మేమందరం కూడా ఈ తెలంగాణ బిడ్డలమే. ఇదే తెలంగాణలో అదే అశోక్ నగర్లో అవే మాక్ టెస్ట్లు, అవే స్టడీ హాళ్ళు, అవే ఎగ్జామ్లు రాసి వచ్చిన వాళ్ళమే. మేము ఎక్కడి నుండి ఊడిపడలేదు. దయచేసి అందరు స్టేక్ హోల్డర్స్కి మా ఒకటే విన్నపం, మా అపాయింట్మెంట్స్ని తొందరగా మాకు ఇస్తారని మేము కోరుతున్నాము. మాకు న్యాయం చేయండి అని అడుగుతున్నాం. సరే, ఒక పక్కన కొంతమంది ఉద్యోగాలు రానటువంటి వాళ్ళు కావచ్చు, చాలా మంది ఇరిగేషన్ చేస్తూ ఉన్నారు. గ్రూప్ 1 ఉద్యోగాలు సాధించినటువంటి వాళ్ళకి ముఖ్యంగా దీంట్లో ఒకటే సెంటర్లో చాలా మంది ఉద్యోగాలు సాధించారు. అవకతవకలకు పాల్పడ్డటువంటి అవకాశాలు ఉన్నాయంటే కోర్టును ఆశ్రయించినటువంటి మీతోటి మిత్రులే కోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి. వాళ్ళకేం చెప్పదలుచుకున్నారు? ఈ అలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కోర్టులో ఉన్నాయండి. ఇప్పుడు కోర్టులో ఉన్న విషయాలు నేను ఏది మాట్లాడినా బాధ్యత లేకుండా మాట్లాడినట్టు అవుతుంది. కోర్టుని కూడా కించపరిచినట్టు అవుతుంది. అదేది మేము చేయాలనుకోవట్లేదు. సబ్జుడీస్ ఉన్న మ్యాటర్స్ గురించి మేము మాట్లాడాలనుకోవట్లేదు. దాని గురించి మమ్మల్ని క్షమించండి. సో ఒక పక్కన ఇప్పటికీ ఉద్యోగాలు సాధించినటువంటి సంతోషం అయితే మీ మొక్కల్లో కనబడినటువంటి పరిస్థితి. సో ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీ ప్రెషర్స్ కానీ ఏంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ఇప్పుడు నాకు ఒక స్టోరీ ఉందండి. మీరు అడిగితే నాకు చెప్పాలని ఉంటుంది, కానీ వాళ్ళకు కూడా ఒక స్టోరీ ఉంటుంది, రాని వాళ్ళకు కూడా. ఇక్కడ అందరం కష్టపడి కూడా వచ్చిన వాళ్ళమే. కానీ ఏం చేస్తామండి, 563 పోస్టులు మాత్రమే ఉన్నాయి. ఎంతమంది మెరిట్ ఉన్న వాళ్ళు ఉన్నా కూడా ఈ నోటిఫికేషన్ అనేది 563 మాత్రమే అకామిడేట్ చేస్తుంది. మిగతా వాళ్ళందరూ మళ్ళీ కొత్త రిక్రూట్మెంట్ స్టార్ట్ అవ్వాలి, వాళ్ళకు కూడా రావాలనే మా కోరిక కూడా. ఇప్పుడు ఎలా జరుగుతుందంటే, గ్రూప్ 1 ఆగిపోతే గ్రూప్ 1 అభ్యర్థులు గ్రూప్ 3 భర్తీ చేస్తారు, గ్రూప్ 2 కేపబిలిటీ ఉన్న వాళ్ళు గ్రూప్ 3 భర్తీ చేస్తారు. ఇలా అన్ఎంప్లాయ్మెంట్కి వెళ్తుంది. సో మాది ఒకటే, అందరూ కష్టపడి వచ్చిన వాళ్ళే. ఎంతమంది కష్టపడ్డా 560 పోస్టులు ఉన్నాయి కాబట్టి మేము అందులో రావడం, మేము కష్టపడడానికి ఫలితం మాత్రమే అని చెప్తున్నాం. మీరేం చెప్పదలుచుకున్నారండి? ఒక పక్కన అవకతవకలు జరిగినాయని చాలా మంది అంటా ఉన్నారు, మరొక పక్కన లేదు మేము చదువుకొని కష్టపడి ఏళ్ళుగా ఫ్యామిలీకి దూరమై మేము ఉద్యోగాలు సాధించామని మీరు అంటా ఉన్నారు. కోర్టులో ఉన్నటువంటి అంశం. సో ఏం చెప్పదలుచుకున్నారు? సార్, అవకతవకలు అయినాయి అనేది ఏదైతే ఉందో కోర్టులో, అది డెఫినెట్లీ కోర్టులో ప్రూవ్ అవుతుంది. మాకు న్యాయం జరుగుతుందని మేము నమ్ముతున్నాము. అయితే ఇక్కడ ఈరోజు ఇంతమంది వచ్చి దగ్గర 100కు పైగా ర్యాంకర్లు వచ్చి ఒక సమావేశం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేము అందరం కూడా మెరిట్ ఆధారంగానే వచ్చినాం. అండ్ ఏదైతే మన సోషల్ మీడియాలో ట్రయల్స్ అవుతున్నాయో, లేదంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మా మీద ట్రయల్స్ అవుతున్నాయో, వాటిని అన్నిటికీ మేము ఒక ఆన్సర్గా నిలబడి మేమందరం మెరిట్ నుంచే వచ్చాము. మేమందరం మ్యాక్సిమం మధ్యతరగతి పేద నేపథ్యంలోనే వచ్చాము. సో ఏదైతే అవకతవకలు జరిగితే ఇంత మెరిట్ ఉన్న వాళ్ళు ఇంత పెద్ద స్థాయిలో రారు అనేది మా ప్రగాఢ నమ్మకము. కాబట్టి ఏదైతే ట్రాన్స్పరెన్సీగా మెరిట్గా బేస్డ్గా ఈ రిక్రూట్మెంట్ అనేది అయిందో దాన్ని ముందుకు తీసుకెళ్ళి మా అందరికి అపాయింట్మెంట్స్ ఇవ్వాలనేది మా విన్నపం అండి. ఉద్యోగాలు వచ్చినటువంటి వాళ్ళు మీరేమో ఈ మాట మాట్లాడుతూ ఉండే, ప్రతిపక్ష పార్టీలు సైతం కూడా ఆరోపణలు చేస్తూ ఉండే, ముఖ్యంగా ఈ పేపర్లు లీకేజ్ అయింది, అమ్ముకున్నారు అన్నటువంటి భావన సైతం కూడా వాళ్ళు కూడా మాట్లాడడం ఎట్లా చూస్తారు మీరు? సార్, అవి మేము రాజకీయ కోణంలో ఏం మాట్లాడాలనుకోవట్లేదు. అయితే మేము అదే చెప్తున్నాము, అవకతవకలు జరుగుంటే ఇంతమంది ప్రతిభావంతులు, అందరికీ ఒక స్టోరీ ఉంది, అందరికీ మంచి క్రెడెన్షియల్స్ ఉన్నాయి. సో ఇంతమంది ఈరోజు వచ్చి నిలబడరు కదా. అంటే మేము నిలబడ్డాము అంటేనే దీంట్లో మేము అందరం మెరిట్ పైన వచ్చినాం అనేది మేము గట్టిగా నమ్ముతున్నాము. సో మీ ద్వారా మేము తెలంగాణ సమాజానికి అందరికి కూడా, అన్ని పార్టీలకి అందరికీ మేము ఒకటే విన్నపం చేస్తున్నాం ఏంటంటే, దీన్ని ఇప్పటికన్నా మీరు ముందుకు తీసుకెళ్ళి ఒక లాజికల్గా మా అందరికీ ముందుకు తీసుకెళ్తే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఏవైతే నియామకాలు ఆగిపోయినాయో ఎప్పటి నుంచో, అంటే ఆల్మోస్ట్ గత 3-4 ఏళ్ల నుంచి నడుస్తున్నది ఇది.
దీన్ని ఇప్పటికైనా ఒక కొలిక్కి తీసుకొచ్చి మాకు అపాయింట్మెంట్స్ తీసుకురావాలని మేము కోరుతున్నాం. ఇది ఎక్కడ కూడా లీక్ కాలేదు అన్నటువంటి అంశాన్ని మనం కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పలేము. ఎందుకంటే గతంలో మనం చూసుకోవచ్చు. సో గ్రూప్ పరీక్షలు అనగానే పేపర్ల లీకేజీలకు సంబంధించినటువంటి అంశం ప్రభుత్వాలు వాయిదాలు వేసినటువంటి సందర్భం కూడా కనబడుతుంది. సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇటువంటి వార్తలు బయటకు రావచ్చు కదా. ఈసారి జెన్యున్గా జరిగింది అన్నటువంటిది ఏ విధంగా మనం చెప్పగలం సార్? ఇప్పుడు మా అందరినీ మీరు చూశారు, దగ్గర దగ్గర ఒక 100 మందిని. సో జెన్యున్గా జరిగింది అనడానికి మేమే సాక్ష్యం. మీరు అడిగిన క్వశ్చన్స్ మిగతా ఏవైతే ఉన్నాయో అవి ప్రస్తుతానికైతే కోర్టు పరిధులు ఉన్నాయి. అక్కడ కూడా టీజీపీఎస్సీ గట్టిగా ఏదైతే వాదనలు వినిపించి దీన్ని వెంటనే పరిష్కరిస్తారని మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మీది ఎన్నో ర్యాంక్ మీది, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఏంటంటే సరే మా ఫెల్లో ర్యాంకర్స్ అందరూ మా పర్స్పెక్టివ్ గురించి మాట్లాడారు. నేను ఇంకొకటి మీకు ఏం చెప్పదలుచుకున్నానంటే నాట్ ఓన్లీ మా పర్స్పెక్టివ్, దీనివల్ల సొసైటీ కూడా చాలా నష్టపోతుంది. ఇంతమంది ఆఫీసర్స్, ఇంతమంది మేము సర్వీస్ చేయడానికే వచ్చాం, కానీ మీరు మా సర్వీసెస్ వాడుకోవట్లేరు. మాది ఆల్మోస్ట్ ఒక 5-6 years సర్వీస్ అంతా పోతుంది. మేము కూడా వచ్చింది సొసైటీకి సర్వ్ చేద్దామని, మీరు అది ఎన్కాష్ చేసుకోవట్లేరు, మీరు కూడా నష్టపోతున్నారు అని చెప్పడానికి ఈరోజు ఇంతమంది వచ్చాము. అండ్ మోర్ ఓవర్ మీరు టీజీపీఎస్సీ అంటుంది ఏదైతే ఉందో, టీజీపీఎస్సీ ఒక నోటిఫికేషన్ ఇచ్చింది మాకు, ఈరోజు రండి, ఈరోజు అప్లై చేసుకోండి, ఈరోజు ప్రిలిమ్స్ రాయండి, ఈరోజు మెయిన్స్ రాయండి. మేము అవన్నీ ఫాలో అయ్యి మేము చేసాం సార్. ఈరోజు మేము ఇంకా న్యాయం కోసం ఇంకా మీరు ఇది చేయాలి ఇందాక అడుగుతున్నారు వాళ్ళు, మీరు ఇన్ని రోజులు ఎందుకు బయటకు రాలేదు? ఇట్స్ ఆ రైట్ టు గెట్ అవర్ జస్టిస్. మాకు జస్టిస్ కావాలి. మీరు చెప్పినవన్నీ మేము పాటిస్తున్నప్పుడు మాకు కూడా మేము మా రైట్స్ ఏవైతే లొంగి మీకు ఇచ్చామో మీరు మాకు అది జస్టిస్ ఇవ్వాలి కదా. నేను చెప్పేది ఏంటంటే సొసైటీ కూడా నష్టపోతున్నారు. మా సర్వీసెస్ మీరు ఉపయోగించుకోలేకపోతున్నారు. మా లాంటి బ్రిలియంట్ ఆస్పిరెంట్స్, ర్యాంకర్స్, మా సర్వీసెస్ అన్ని మీరు కోల్పోతున్నారు సార్. దట్స్ ది ఓన్లీ థింగ్ వీ వాంట్ టు టెల్. మీరు ఎన్నో ర్యాంక్ అమ్మా? మీకు ఎన్నో ర్యాంక్? 53 rank. సో మై ర్యాంక్ ఇస్ 53. సో నేను కూడా 5 years నుంచి అవుతున్నానండి. లైక్ యూపీఎస్సీ 3 attempts ఇచ్చాను. అండ్ గ్రూప్ 1 కోసం నేను లైక్ 2022 నుంచి మొత్తం డెడికేటెడ్గా చేశాను. సో ఇప్పుడు మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయాక ఇప్పుడు ఇదంతా స్టాగ్నెంట్ అవ్వడం అస్సలు నాకే కాదు, నా పేరెంట్స్కి, ఎవ్రీవన్ ఈజ్ లైక్ చాలా డిసార్టన్ అయ్యారు. అండ్ ఇంకా ఇది ఇలానే కంటిన్యూ అయితే నెక్స్ట్ ఫ్యూచర్ ఆస్పిరెంట్స్ కూడా ఆ నమ్మకం అనేది పోతుంది టీజీపీఎస్సీ మీద. లైక్ ఇప్పటి వరకు మేము సార్ అది ఇప్పుడు సో మై సెంటర్ ఈస్ కోటి విమెన్స్ కాలేజ్. బట్ నేను చాలా జెన్యున్గా రాశానండి. నేను ఫుల్ మాక్ టెస్ట్ రాశాను అండ్ నా కష్టం మీద అసలు చాలా మంచిగా రాశాను నేను. అండ్ అది నేను ప్రూవ్ చేయాలని అనుకోవట్లేదండి, బికాస్ నా ఆన్సర్ రైటింగ్లోనే లైక్ అంటే నేను ఎందుకు అడుగుతాను ఈ క్వశ్చన్, కోటి ఉమెన్స్ కాలేజ్లో ఎక్కువ మొత్తంలో ఉద్యోగాలు వచ్చినాయి దీనిలో 1:1 అన్నటువంటిది చాలా ఆరోపణలు వచ్చినాయి. చాలా ఇదే సంబంధించిన అంశం డిస్కషన్ జరుగుతూ ఉంది కాబట్టి సో అటువంటి పరిస్థితి ఒకటే సెంటర్లో 18 సెంటర్ 19 సెంటర్లోనే ఎక్కువ పేపర్ లీకేజ్ అయినటువంటి అంశం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో అటువంటి పరిణామం మీరు ఏమైనా దగ్గర నుంచి ఏమైనా అటువంటిది ఉంటుందా అసలు? సార్ ఇప్పుడు యూపీఎస్సీలో కూడా ఢిల్లీ నుంచి హైదరాబాద్ నుంచి ఇఫ్ యూ టేక్ దట్ స్టాటిస్టిక్స్ అక్కడ నుంచి ఎక్కువ ర్యాంక్స్ వస్తాయి. బికాజ్ అక్కడ చాలా మంది రాస్తారు, మంచి లైక్ ఎక్కువ మంది రాస్తున్నారు అండ్ ఎక్కువ అటెండెన్స్ ఉంది ఢిల్లీ కానీ హైదరాబాద్ కానీ. సో ఇది కూడా ఎక్కువ చాలా మంది రాశారు, ఇందులోంచి అటెండెన్స్ రేషియో ఎక్కువ ఉంది. సో అంత ఒక్కటి అందువల్ల అది ఏం లేదండి, జస్ట్ అంతే. ఇప్పుడు అంటే ఒక పక్కన కోర్టుకు అటెండ్ అయినటువంటి వాళ్ళు కోర్టుని ఈ సంబంధించినటువంటి ఉద్యోగాలను రద్దు చేయాలి, మళ్ళీ ఫ్రెష్గా నిర్వహించాలన్నటువంటి వాళ్ళపైన మీరు ఏం చెప్పదలుచుకున్నారు? కోర్టుకు వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఉంది కదా. సో కోర్టు తర్వాత 563 పోస్టులలో రెండో ర్యాంకు సాధించినటువంటి వెంకట్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నించింది. ఏందన్నా మీ ఒపీనియన్ ఏంది? గ్రూప్ 1 సంబంధించినటువంటి పోస్టులు అవకతవకలు చాలా జరిగినాయి అన్నటువంటి ఆరోపణలు బలంగా వినపడతా ఉన్నాయి. సో ఏంటి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఉద్యోగాలు కూడా ఆగిపోయినాయి, నియామక పత్రాలు మీ చేతికి రాలేదు. సో ఏం చెప్పదలుచుకున్నారు? మొదటిగా ఫస్ట్ మేము ఎగ్జామ్స్ రాసాము, ఆ మెరిట్ మీదనే వచ్చామండి. మీరు అన్నట్టు అవకతవకలు అనేవి జరిగి ఉంటే ఒక్కొక్కరికి ఇప్పుడు మీరు చూసిన వాళ్ళల్లో కొంతమందికి 2-3 జాబులు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసిన రిక్రూట్మెంట్స్లోనే అవకతవకలు అన్ని ఎగ్జామ్లలో అయితే అవ్వవు. ఫస్ట్ పాయింట్. సరే మీరు అన్నది అవకతవకలు అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దాని గురించి పెద్దగా మనం మాట్లాడొద్దు. అండ్ ఆ కేసులు వేసిన తోటి విద్యార్థులైనా వాళ్ళు కూడా మాతో చదివిన వాళ్ళే. మేము ఎంత కష్టపడి చదివామో ఏం చేసామో వాళ్ళకి తెలుసు. అండ్ మా ప్రయాణం ఇవాళ స్టార్ట్ అయింది కాదు, 5-6 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు వదులుకొని అన్నీ కూర్చొని చదువుకున్నాము. ఇప్పటికీ మాకు గ్రూప్ 1 3 సార్లు క్యాన్సిల్ అయినా కానీ ప్రతిసారి అవుతుంది అని అనుకునే కూర్చున్నాము. ఎందుకంటే మేమేమి
మేమేమి పెద్ద వెల్ టు డూ ఫ్యామిలీస్ నుంచి వచ్చింది కాదు, మాది అవకతవకలు చేసేంత స్థాయి కూడా మాకు లేదు. అండ్ మేము పేద మధ్యతరగతి నుంచి వచ్చిన విద్యార్థులం అందరము. అండ్ మేము మంచి చదువుకొని ఇప్పటి నుంచే కాదు, ఫస్ట్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ అనేది మా ఫస్ట్ నుంచి చాలా మంచిగా ఉంది. మేము ఎక్స్పెక్ట్ చేసాము మంచిగా. ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే అందరికీ రాదు. ఇప్పుడు డాక్టర్ కావాలని అందరూ అనుకుంటారు, కానీ పలానా 500 సీట్లు ఉన్నప్పుడు 500 మందికి మాత్రమే డాక్టర్లు అవుతారు. అట్లానే మిగతా వాళ్ళందరూ మంచిగా అవ్వలేదని కాదు, ఇంకోటి కాదు, నెక్స్ట్ ఇయర్ రాసుకోవడమో. అది ఇప్పుడు ఎవరైతే కేసులు వేశారో వాళ్ళకి కూడా అవకాశాలు రావాలంటే ఈ రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ అవ్వాలి. ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ చేయండి తొందరగా, మాకు అపాయింట్మెంట్ ఇస్తే మేము జాయిన్ అయిపోతాం అనేది మాత్రమే మా ఇవాళ ప్రెస్ మీట్ ఉద్దేశం. ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ హాల్ టికెట్ మార్చాల్సిన అవసరం ఏముంది? ఒకటే సంబంధించినటువంటి సెంటర్లో అంతమందికి ఉత్తర్వులు కావడం ఏంటిది? ఇది పేపర్ లీక్ కాకపోతే ఇటువంటిది అసలే ఉండదు అన్నటువంటి భావన కూడా వ్యక్తపరుస్తాం. దీనికి సంబంధం అది దానికి మీరు అంటే అవి ఆ వాదనలు అనేవి మనము అక్కడ చూడొచ్చు. బట్ నా ఒపీనియన్ మీకు అడిగినట్టుగా చెప్తున్నాను. ఇప్పుడు 10th ఎగ్జామ్ అయినా ఇంటర్ ఎగ్జామ్ అయినా కానీ మనకి సెంటర్లు చాలా ఉంటాయి, చాలా మంది ఉంటారు. ప్రతి సెంటర్లో 500 అబోవ్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అలా అని వాళ్ళందరూ కాపీ కొట్టి ఎగ్జామ్ రాసినట్టు కాదు. సో అది యాదృచ్ఛికంగా జరిగిన అయి ఉండొచ్చు, ఆ సెంటర్లో చదివే వాళ్ళు ఎక్కువ మంది పడి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరికి తెలుసు, మన ప్రతి ఎగ్జామ్కి ఫింగర్ ప్రింట్ తీసుకోవడము అండ్ వాళ్ళ ఫొటోస్ తీసుకోవడము, ప్రతి రూమ్లో సీసీ కెమెరాలు అన్నీ ఉన్నాయి. సో ఏమన్నా జరిగి ఉంటే అప్పటికప్పుడు మీరు గమనించుంటే మెయిన్స్ ఎగ్జామ్ రోజు 2-3 చీటింగ్ చేసినారని వాళ్ళు ఎమ్మటే డిబార్ చేసినారు. దానికి ప్రెస్ నోట్ కూడా టీజీపీఎస్సీ రిలీజ్ చేసింది. సో అలాంటి విషయాలన్నీ ఇక మనం వాదనలో ఉన్నప్పుడు వాళ్ళు చెప్తారు, తెలుసుకుందాము. కానీ ఈ సెంటర్లు హాల్ టికెట్ మార్చుకోవడం అనేది అది పూర్తిగా టీజీపీఎస్సీ ప్రాసెస్. దానికి నేను కమెంట్ చేయడానికి లేదు, మనం ఎవరు కమెంట్ చేయడానికి లేదు. నిర్వహిస్తున్నటువంటి టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ ఉద్యోగాలన్నీ కూడా పారదర్శకంగా జరుగుతున్నటువంటి భావన మీకున్నది? అవునండి, ఎందుకంటే నేను ప్రస్తుతం చూస్తున్నాను చాలా మంది, నాకు వేరే విద్యార్థులు కూడా బాగానే తెలుసు కాబట్టి అందరిది మీరు మాకు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ ఉంది. చాలా హంబుల్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళమే. కానీ మీరు చూస్తే ఇప్పుడు మేము నిజంగానే జరిగిన అన్నీ ఉంటాయంటే మనం ఇక్కడ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో అయితే మాట్లాడుకోం. ఆ విషయం మీకు తెలుసు. మీకు ఇక్కడ జరిగిన ఏర్పాట్లు కానీ వాటి కానీ మేము ఎంతో అంత మేము కష్టపడి చేసుకున్నవి. జస్ట్ మా నరేటివ్ అనేది జనాలు చెప్పుకోవడానికి తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. ఎవరిని మేమేమి ఖండించట్లేదు, ఏం చేయలేదు. మా ఉద్యోగాలు మాకు తొందరగా ఇస్తే మేము అపాయింట్ అయిపోయి తొందరగా జాయిన్ అయిపోతాం. మా సర్వీస్ లాస్ అవుతుంది, దానివల్ల మాకు ఫర్దర్ ప్రమోషన్స్ అయినా ఇంకేమైనా లేకపోతే రాని వాళ్ళకి ముందరికి వెళ్ళిపోవడానికి అవకాశాలైనా అన్నీ ఆగిపోతాయి. ఏమనిపిస్తా ఉన్నది? ఒక పక్కన నియామక పత్రాలు మాత్రమే చేతికి రాలేదు. సో మెడికల్ టెస్ట్లు పూర్తి అయిపోయినాయి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. అది అయిపోయినట్టయితే రేపు మాపు మీరు ఉద్యోగాల్లో చేరేది. సో చిట్ట చివరి క్షణంలో ఈ విధమైనటువంటి అడ్డంకులు రావడం వల్ల ఏమనిపిస్తా ఉంది? ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, మీకు ఉన్నటువంటి స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, మీరు ఎట్లాంటి వాటిని ఫేస్ చేస్తా ఉన్నారు? అదే అంటే అన్నిటికీ మేము ఖచ్చితంగా దీనికి మాకు అపాయింట్మెంట్స్ వస్తాయని నమ్ముతున్నాము. ఎందుకంటే మేము ఖచ్చితంగా అన్ని కరెక్ట్గానే ఫాలో అయ్యాము. ట్రాన్స్పరెంట్గా ఎగ్జామ్ జరిగింది, రాసాము. సో మెరిట్ మీద మేము మెరిట్ దాని మీదనే నమ్మకం పెట్టుకొని ఉన్నాము. సో ఖచ్చితంగా మాకు మంచిగా జరుగుతుందని అనుకుంటున్నాను. ఈ రోజు మీరు ప్రధానంగా ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, ఒక పక్కన నియామక పత్రాలు మాత్రమే మీకు రాలేదు, మిగతా ఉన్నటువంటి సర్టిఫికేట్ల వెరిఫికేషన్, ఆల్రెడీ మెడికల్ టెస్ట్ కూడా అయిపోవడం జరిగింది. సో ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి ఈ ప్రెస్ మీట్ పెట్టాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది మీకు? ఇప్పటివరకు జరిగిన స్టోరీ అంతా మీరు 1-sided విన్నారండి. సో మా ఆస్పిరెంట్స్ తరపున మేము ఫేస్ చేస్తున్న ఇష్యూస్, సొసైటీలో మా మీద ఉన్న ప్రెషర్ని జస్ట్ చెప్పుకోవడానికి, మా బాధలు మేము చెప్పుకోవడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎవరిని ఉద్దేశించి కాదు, పిన్ పాయింటెడ్గా ఎవరి పేరుతో కాదు, జస్ట్ మా ప్రాబ్లమ్స్ని మేము ముందుకు చెప్పడానికే ఈ ప్రెస్ మీట్ మెయిన్ ఆబ్జెక్టివ్. ఏంటి అసలు ప్రాబ్లం ఏంటి అసలు మీరు? మాకు అపాయింట్మెంట్స్ చాలా డిలే అవుతున్నాయండి, అది ఫస్ట్ పాయింట్. సెకండ్లీ మాకు ఈ మెంటల్ అగనీ అనేది చాలా బిల్డ్ అవుతుంది. 2-3 months అవుతుంది రిజల్ట్స్ వచ్చి, బట్ ఇంకా అది సబ్జుడిస్లో ఉండడం వల్ల ఇంకా అన్సర్టెనిటీగా ఉంది. సో అది మా మేజర్ కన్సర్న్. అంటే ఒక పక్కన కోర్టు కూడా వెళ్ళడం జరిగింది దాంట్లో సంబంధించినటువంటి అంశంలో. సో ఏంటి అసలు నిజంగా కూడా ఒకటే సంబంధించినటువంటి సెంటర్ల నుంచి ఎక్కువ మందికి ఉద్యోగాలు వచ్చినటువంటి భావన కూడా చాలా మంది చెప్తా ఉన్నారు. దీనికి ఏం సంబంధం చెప్తారు? ఈ మ్యాటర్ సబ్జుడిస్లో ఉందండి. సో ఇది కోర్ట్ పరిధిలో ఉంది కాబట్టి మేమేం కామెంట్ చేయాలనుకోవట్లేదు.